హాయ్ అండి అందరికీ. నేనైతే ఆఫీస్ నుంచి వచ్చేసా. స్ట్రాంగ్‌గా కాఫీ పెట్టుకొని తాగుతున్నాను కొంచెం హెడేక్‌గా ఉంటే. ఈరోజు కాఫీ అయితే డిఫరెంట్ స్టైల్‌లో చేసేసా. మీకు ఆ స్టైల్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. నేనైతే కొంచెం పాలు వేడి చేసుకున్నా. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో షుగర్, కాఫీ పౌడర్, కొంచెం బాయిల్డ్ మిల్క్ వేసి మిక్సీ పట్టేసుకుంటాను. చూడండి. 2 సార్లయితే బ్లెండ్ చేసేసా. తర్వాత మనం కుదురుగ్గా ఉన్నాం గదా! మధ్యలో ఏంటబ్బా! మిక్సీ పనిచేయట్లేదు అని చేత్తో పట్టుకొని చూసా. అప్పుడే అది సడెన్‌గా ఆన్ అయింది. నాకైతే భయమేసింది. ఆ తర్వాత అందులో కొంచెం మిల్కేసి మళ్ళీ బ్లెండ్ చేసుకున్నా మొత్తం మిల్కేసేసి. తర్వాత దాన్ని వేడి చేసుకుందామని కొంచెం ఇలాచీ వేసి కెటిల్‌లో వేశాను. చాలామంది ఇలాచీ వేసుకోరు కాఫీలో. కానీ నేను ఇలాచీ ఫ్లేవర్ కోసమే తాగుతాను కాఫీ. ఆ తర్వాత ఒక పొంగొచ్చేసింది. పొంగొచ్చేసిన తర్వాత కాఫీ అనేది నేను కప్‌లో పోసేసుకుంటున్నా. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈరోజైతే మే 1 కదా! అంటే మే డే. కార్మికులందరూ ఒకప్పుడు నిరసన చేపట్టారు. అదెందుకంటే పని గంటలు కేవలం 8 గంటలు మాత్రమే ఉండాలి. అందరికీ రెస్ట్ కావాలి అని చెప్పి 1886లో మే 1న చికాగోలో స్టార్ట్ చేశారు. అది మనకి కొంతకాలానికి నెరవేరింది. దాన్నే మనం మే 1న మే డేగా జరుపుకుంటాము. సో, మీకైతే నా కాఫీ నచ్చిందనే అనుకుంటున్నా. మీరు ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్ ఉంటది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. ఉంటా. బాయ్.